దావీదు మహారాజు, అతనికి ఎంతగానో దేవుడు దీవెనలు ఇచ్చాడు. పేరు, ఘనత, ఐశ్వర్యం, హోదా, బలగాలు, రాజ్యం, అధికారం అన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. గొర్రెల దొడ్డిలోంచి లేపాడు, ఒక ఉన్నత స్థాయి, చెరగని స్థాయి ఇచ్చాడు. ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. సూర్యుడు ఉన్నంత కాలం నీ మీద కృప ఉంటుంది. సౌలునకు కొట్టివేసినట్లుగా నీకు నా కృప దూరం చెయ్యను అని దావీదుతో ప్రమాణం చేశాడు. అలాగే దావీదు తప్పు చేసిన కొట్టి శిక్షించి ఆ కృప చేత మరలా నూతన పరిచి రక్షించాడు. అందరు యేసయ్యకు స్తోత్రం చెప్పండి. ఆ వాగ్దానాన్ని బట్టి చివరిలో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇస్తాడు. లాస్ట్లో ఏమిటా వాగ్దానం అంటే, దావీదు నీ తర్వాత నీ స్థానంలో కూర్చుండే ఒక వారసుని తప్పకుండా నేను సిద్ధపరుస్తాను. చపలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. నీకు వారసుడు ఉండక మానడు. వా, ఎంత గొప్ప దీవెనండి. ఆ మాట నేను వింటే అదే క్షణంలో కళ్ళు మూయటానికి సిద్ధంగా ఉన్నాను. దావీదు నీ తర్వాత ఈ రాజ్యాన్ని నడిపించే, నీ కుర్చీలో కూర్చునే ఒక వారసుని తప్పకుండా రెడీగా ఉంటాడు అన్నాడు. ప్రైజ్ అలార్డ్. ఇంత శ్రేష్టమైన వాగ్దానానికి హక్కుదారుడు కళ్ళు మూసే కాలం వచ్చింది. అవసాన కాలం, లోకులందరూ పోవలసిన మార్గంలో దావీదు వచ్చాడు. అప్పుడు దావీదు చివరి మాటలు మాట్లాడుతున్నాడు. చివరి మాటలు చాలా ముఖ్యమైనవి, ప్రాముఖ్యమైనవి. చనిపోయే ముందు ఏమన్నాడు అని అడిగి తెలుసుకుంటారు. చచ్చే ముందు ఏం చెప్పాడు అనుకుంటారు. చనిపోయే ముందు దావీదు చెప్పిన చివరి మాటలు దేవుడు గ్రంథస్థం చేశాడు. ఏం చెప్పాడో ఒకసారి మనం చదవగా విందాం. రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం మొదటి కొన్ని మాటలు చదువుదాం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన రాజ్యాన్ని నువ్వు కాపాడుకో. ఆయన మార్గములను అనుసరించి, సెకండ్, ఆయన మార్గంలో అనుసరించిన ఎడల నువ్వు నడుచుకో. నీవు ఏ పని పూనుకునినను, అప్పుడు నువ్వు ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినను, ఎక్కడికి వెళ్ళినా అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. అన్నిటిలో అద్భుతమైన విజయం నీకు కలుగుతుంది. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారా? కొడాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, వారసత్వంతో మాట్లాడుతున్నాడు, వారసునితో మాట్లాడుతున్నాడు. నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడు అంటే రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. రెండవదిగా, నీవు దేవుడు నియమించిన ఆ మార్గంలో, ఆ పదంలో నీవున్నాడు. రాజ్యం జాగ్రత్త, నీ బ్రతుకు జాగ్రత్త. ఒకటి మినిస్ట్రీ, సెకండ్ యువర్ పర్సనల్ లైఫ్. దేవునికి ఇచ్చిన సేవ, బాధ్యత, క్రమం, జాగ్రత్త. సెకండ్, నీవు జాగ్రత్త. రాజ్యాన్ని కాపాడే క్రమంలో నీ జీవితాన్ని నువ్వు అమ్ముకుంటావేమో, జాగ్రత్త. రెండు కాపాడుకో. రాజ్యాన్ని కాపాడుకో, నీ బ్రతుకును కాపాడుకో.
అలా కాపాడుకోగలిగినప్పుడు చదువుదా, కంటిన్యూ. కాపాడి ఆయన మార్గములను అనుసరించాడలా నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి. చూసారా, వారసులు హెయిర్స్, నీ పిల్లలు, నీవు నా పిల్లోడివి, నీ పిల్లలు రేపు నీకు వస్తారు. నా పిల్లోడికి నేను ఎలా బుద్ధి చెప్పుకుంటున్నానో రేపు నీ పిల్లలకు నువ్వు బుద్ధి చెప్పాలి. రేపు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యం అనుసరించి నడుచుకున్నట్లయితే ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద. ఇప్పుడు వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా ప్రాముఖ్యమైన మాట. ఎవ్వరు మిస్ కాకూడదు. చదవండి. అలాగైతే నడుచుకోగలిగినట్లయితే, నడుచుకునే ఎడల, ప్రభు మార్గంలో మీరందరూ క్రమశిక్షణలో నడుచుకోగలిగితే, ఇశ్రాయేలుల రాజ్య సింహాసనము మీద, ఇశ్రాయేలుల సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. నన్ను గూర్చి చెప్పిన వాగ్దానాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. మీ తలలు పైకెత్తండి, నా వైపు చూడండి. ఇప్పుడు ఏం వాగ్దానం చేశాడు దేవుడు దావీదుకి? నీకు ఒక వారసుడు ఉంటాడు. అందరూ చెప్పండి ఆ మాటను గట్టిగా చెప్పాలి, గట్టిగా. నీకు ఒక వారసుడు ఉంటాడు. నీ తర్వాత రాజ్యం కంటిన్యూ అవుతుంది. రాజ్యానికి ఏ డోకా లేదు. ఈ రాజ్యం ఆగదు, ఈ రాజ్యం డైల్యూట్ అయిపోదు. ఎలాగూ సాగుతుందో అలాగే రాజ్యం సాగుతుంది. నీ తర్వాత ఒక వారసు నేను సిద్ధపరుస్తాను. ఈ వాగ్దానం పొందాను. ఈ వాగ్దానం నెరవేరాలంటే, ఈ వాగ్దానం అమలు కావాలంటే నా పిల్లలు క్రమముగా నడుచుకోవడం ముఖ్యం. నా పిల్లలు క్రమంగా నడుచుకోలేదనుకోండి, వారు సింహాసనం కూర్చోవడానికి అర్హత సాధించలేదనుకోండి, నాకు ఇచ్చిన వాగ్దానం ఆగిపోతుంది. దేవుడు నాతో అన్నాడు, నా తర్వాత నీకు ఒక వారసుడు ఉంటాడయ్యా, తర్వాత ఇంకో వారసుడు ఉంటాయా, తర్వాత ఇంకో వారసుడు ఉంటాడు, అలాగూ ఉంటూనే ఉంటాడు అని దేవుడు నాతో అన్నాడు. కానీ నేను ఎలాగూ ఉండి ఈ వారసత్వం హక్కుదారునిగా మార్చబడ్డానో, నా తర్వాత కూడా అలాంటి అర్హత అవసరం. ఒకవేళ అలాంటి వాడు అర్హత సాధించకపోతే తన సింహాసనం మీద కూర్చోలేడు, గద్దె దించుతాడు. గద్దె దించితే దావీదునికి ఇచ్చిన వాగ్దానం విరిగిపోతుంది, ఆగిపోతుంది. అందుకనే దావీదు అంటాడు, నానా కొడుక జాగ్రత్త, నేను ఎలా నడిచానో అలాగే నడుచుకో. ఎందుకంటే మనకు రాజ్యం ముఖ్యం, సేవ ముఖ్యం, క్రమం ముఖ్యం, దైవికమైన దీవెనలు మనకు ముఖ్యం. వాటిని మనసులో పెట్టుకో. కనుక దేవుని నీకు ఇచ్చిన ఈ బాధ్యత, ఈ రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీ వ్యక్తిగత జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో. అలా నువ్వు కాపాడుకొని నీ పిల్లలకు బోధించు. ఆ పిల్లలకు బోధించాలి. ఈ బోధ స్థిరంగా ఉన్నంత కాలం, ఈ బోధ అమల్లో ఉన్నంత కాలం సింహాసనం మీద ఒకడు ఉంటూనే ఉంటాడు, రాజ్య పాలన చేస్తూనే ఉంటాడు. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. రిలే రేస్ ఉంటుంది, రిలే రేస్ 400 మీటర్స్. 100 మీటర్స్కి ఒక్కొక్కడు ఉంటాడు, చేతిలో దండం. ఫస్ట్ స్టార్ట్ అవుతాడు, 100 మీటర్ పరిగెత్తుతాడు. వాడేం చేస్తాడు, తన చేతిలో ఉన్న దండాన్ని 200 మీటర్స్ ఉన్న ఆ వ్యక్తికి ఇస్తాడు. అతను పట్టుకొని మరలా పరిగెత్తుతాడు.
300 మీటర్స్ దగ్గర ఉన్న వానికి ఇస్తాడు, వాడు ఎత్తుకొని పరిగెత్తుతాడు. వాడు 400 మీటర్స్ వాని దగ్గరికి వెళ్తాడు, వాడు పరిగెత్తుతాడు. వీళ్ళందరూ క్రమంగా పరిగెత్తితేనే ఫస్ట్ ప్రైజ్ వస్తాడు. ఫస్ట్ వాడు ఎంత కరెక్ట్గా పరిగెత్తినా సెకండ్ వాడు పరిగెత్తకపోతే ఫస్ట్ వాడు పరిగెత్తింది కూడా వేస్ట్ అయిపోతుంది. ప్రైజ్ రాదు. You will lose your prize. మొదటోడు పరిగెత్తడం ఎంత అవసరమో, ఎంత ప్రాముఖ్యమో, అలాగే రెండో వాడు పరిగెత్తడం కూడా అంతే ప్రాముఖ్యం. అలాగే మూడో వాడు పరిగెత్తడం కూడా అలాగే ప్రాముఖ్యం. బహుమానం పొందు వరకు అలాగే పరిగెత్తడం ప్రాముఖ్యం. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు పరిగెత్తినట్లే మీ పిల్లలు పరిగెత్తాలి, వారి పిల్లలు పరిగెత్తాలి. అప్పుడు రక్షణ ప్రణాళిక మీ కుటుంబంలో పరిపూర్ణంగా నెరవేర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు పరిగెత్తినట్లుగా మీ పిల్లలు పరిగెత్తకపోతే మీ రక్షణ మీతో ఆగిపోతుంది. అలా జరగకూడదు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయంగా ఇంటికి రక్షణ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.